అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్ చేపల కూర చూపిస్తానండి. ఏ చేపతో అయినా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉందండి, భలే బాగుంది. ఇలా చేసుకొని వేడిగా రైస్ పెట్టుకొని కూర వేసుకొని తింటుంటే భలే బాగుందండి. తప్పకుండా ఈసారి ఇలా చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, 1 కిలో చేప అండి, బొచ్చు చేప ఇది నీట్గా క్లీన్ చేసుకొని 2-3 సార్లు బాగా కడిగేసుకొని ముక్కల్ని ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా కల్లుప్పు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూను పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా ఇటుకు పట్టే విధంగా ముక్కలకి ఒకసారి కదిలించుకోండి. నేను బొచ్చు చేప అని చెప్పా కదా, మీరు ఏ చేపతో అయినా కానీ చేసుకోవచ్చండి. మనం ఇలా ఉప్పు కారం పసుపు వేస్తే ముక్కలు బాగా మెత్తబడవు, అలాగే పాడవు అండి. కొంచెం లేట్ అయినా కానీ ముక్కలు గట్టిగా ఉంటాయి. ఇలా చేసుకొని పైన ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకోండి. చింతపండు అండి, 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. మనం తీసుకున్న కేజీ చేపలకి 100 గ్రాములు సరిపోతుంది. ఇది ఒకసారి నీళ్ళు పోసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటూ వీటిపైన ఏదైనా దుమ్ము తూలి ఏదైనా ఉంటే నీట్గా పోతుంది. ఒకసారి కడిగేసుకోండి చింతపండు. ఇలా కడిగేసుకొని పైకల్లా మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోండి. చింతపండు నానద్ది. చూడండి, 2 మీడియం సైజు ఆనియన్లు, అలాగే 2 చిన్న టమోటాలు తీసుకున్నాను. ఈ శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోండి. సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఆయిల్లో త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలాగా పొడవు ముక్కలుగా ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే టమోటాలు కానీ చిన్న ముక్కలకు కట్ చేసుకోండి. చూడండి, అన్నీ కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోండి. ఇలా వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఆనియన్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం గెంటితో ఇలాగా అనుకుంటూ కొంచెం ముక్కలుగా విడిపోతాయండి. మనం చేత్తో అయినా నలుపుకుంటూ వేసుకోవచ్చు, లేదంటే ఇలా కడాయిలోనే కొంచెం ఇలా అనుకుంటూ ఉంటే అన్నీ త్వరగా విడిపోయి బాగా వేగుతాయి. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి. చేపల కూరకి ఇలా వేపుకుంటే మనం చేసుకునే కూర కానీ బాగా రుచిగా వస్తుంది. ఇప్పుడు అలా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. కాసేపు చల్లారనివ్వండి ఆనియన్ ముక్కల్ని. ఆ లోపల మసాలాకి తయారు చేసుకుందాము. ఒక చిన్న కడాయి పెట్టుకున్నానండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. 1 నిమిషం ఇలాగా కొబ్బరిని ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలాగ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వేసుకోండి. పెద్ద స్పూన్ నిండా ధనియాలు వేసానండి. ఇప్పుడు అదే స్పూన్తో 1/2 స్పూన్ అండి జీలకర్ర వేసుకోండి. 1/2 స్పూన్ అండి మెంతులండి. మరి ఎక్కువ వేసుకోకండి, చేదు వస్తుంది. కొంచెం వేసుకోండి. అలాగే ఒక చిన్న చెక్క ముక్క, దాల్చిన చెక్క, అలాగే 3 లవంగం ముక్కలు వేసాను. ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు గసాలు వేసుకోండి. గసగసాలు అంటాం కదా, అవి 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. అవి కొంచెం చాలా త్వరగా వేగిపోతాయి ఆ వేడికి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఇవి కానీ కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్నవి మసాలా దినుసులన్నీ వేసేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోండి. సరిగా బాగా మెత్తగా రాలేదండి. చూడండి, ఇప్పుడు ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు వీలైనంత వరకు మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకొని చూడండి, ఇప్పుడు కొంచెం బాగా నలిగింది.
ఇప్పుడు దీంట్లోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఏదైనా ఉంటే ఆయిల్ రాకుండా ఆనియన్ ముక్కలు మాత్రమే వేసుకోండి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. చూడండి మెత్తగా పట్టేసాను. ఇలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉండి కడాయి పెట్టుకోండి. మన కర్రీకి కొంచెం చేపల కూరకి ఆయిల్ ఎక్కువే కావాలండి. 3 టేబుల్ స్పూన్లు వేసాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. మనం మసాలా తయారు చేసేటప్పుడు జీలకర్ర అలాగే మెంతులు వేసాం కదా, ఇప్పుడు వేయపడలేదు. 3 పచ్చిమిర్చి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంతసేపు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి అండి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకోండి. ఈ టమోటా ముక్కలు కానీ బాగా కొంచెం సాఫ్ట్గా మగ్గాలి. పైన ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వండి. ఇలా పైన ప్లేట్ పెట్టేసండి. టమోటాలు మగ్గే లోపల చింతపండు నానిపోయింది. రసం తీసి పోసుకుందామండి గిన్నెలోకి. ఇలా అంతా బాగా నలిపేసుకొని చూడండి, ఇలా గిన్నెలోకి ఈ విధంగా అడ్డం పెట్టుకొని ఈ తొక్కు కానీ పీస్ కానీ పడకుండా ఇలా పులుసు మాత్రమే పడే విధంగా ఇలా పోసేసుకోండి. మీరు జల్లెల్లో అయినా పోసుకోవచ్చండి, ఇలాగైనా చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా కాస్త ఉందండి పులుసు. మొత్తం ఒక 1/2 లీటర్ వచ్చే విధంగా చింతపండు పులుసుని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చింతపండులో మళ్ళీ వాటర్ పోసేసి మళ్ళీ నలిపి పోసుకుంటున్నాను. చూడండి రెండోసారి కానీ ఇలాగే ఈ రసం అంతా పోసేసుకోండి. చింతపండు రసం ఇలా అంతా నీట్గా తీసేసుకోండి. చూడండి చింతపండు రసం అంతా ఇలా గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి. చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఒకసారి గంటితో ఇలా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని చూడండి, ముందు మనం మసాలా తయారు చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్టు అలాగే ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసిన పేస్ట్ అంతా వేసేసుకోండి. ఇలా అంతా వేసుకొని ఇది కానీ 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ముందే మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వబడలేదండి. 1 నిమిషం ఇలాగా అంత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి బాగా ఆయిల్లో వేపేసాను మసాలా అంతా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసాను. అలాగే ఇంకో టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. చేపల కూరలోకి కొంచెం కారం ఎక్కువ కావాలి. పసుపు పొడి అండి 1/4 టేబుల్ స్పూను. అలాగే కల్లుప్పు వేస్తున్నాను. ఈ కూరకి రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కానీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకోండి కలిసిపోయే విధంగా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఇదంతా వేసుకోండి. చూడండి అంతా వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా మనం వేసినవి అలాగే చింతపండు రసం బాగా కలుపుకోండి. చూడండి మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉందండి. కొంచెం వాటర్ పోసుకొని ఈ మసాలా అంతా కానీ నీట్గా వేసేసుకోండి. ఇలా అంతా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసే విధంగా అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పులుసు పైన ప్లేట్ పెట్టి ఈ పులుసుని మరగనివ్వండి. చూడండి పులుసు మరుగుతుంది. ఇప్పుడు సిమ్లోకి పెట్టేసేయండి ఫ్లేమ్ని. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, చేప ముక్కలు ఒక్కొక్కటి ఇలాగ వేసేసుకోండి. చూడండి అన్ని ముక్కలు వేసేసాను. ఇలా వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కారం ఉన్నాయండి, కొంచెం వాటర్ పోసి ఇవిగానే వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇంకా గరిటె పెట్టకుండా ఇలాగ క్లాత్తో పట్టుకొని కొంచెం ఇవి కదిలించండి. ఎంత బాగా కలిసే విధంగా ముక్కలన్నీ
ఈ పులుసులోకి వెళ్ళే విధంగా ఇలాగంతా బాగా ఒకసారి ఇలా కదిలించుకొని, ఒకసారి మీరు కొంచెం పులుసు గరిటెతో తీసుకొని దీంట్లో ఉప్పు కారం సరిపోయో లేదో చూసుకోండి. సరిపోలేదండి, కొంచెం కారం తక్కువగా ఉంది, అలాగే సాల్ట్ తక్కువగా ఉంది. కొంచెం వేసాను, ఒక 1/2 టేబుల్ స్పూను కారం వేసాను. ఇలా వేసి ముక్కలు కదిలించకుండా ఇలా కొంచెం పైని ఇలా పులుసులో కలుపుకోండి. కారాన్ని ఇలా కలుపుకొని ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కానీ వేసుకోండి. సాల్ట్ కానీ వేసాను. ఇప్పుడు ఒక్కసారి క్లాత్ పట్టుకొని ఒకసారి కదిలించుకోండి. సాల్ట్ కానీ బాగా పులుసులోకి దిగే విధంగా. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఆయిల్ బాగా సపరేట్ అయ్యి పైకి వచ్చింది. ఈ విధంగా రావాలి. కూర బాగా దగ్గర పడింది, చిక్కగా వచ్చింది గ్రేవీ. ఇప్పుడు కొత్తిమీర తరిగేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా క్లాత్తో పట్టుకొని ఒకసారి కదిలించుకోండి. కర్రీని కదిలించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మన తెలంగాణ స్టైలు చేపల కూర రెడీ అయిపోయిందండి. మంచి సువాసన వస్తుంది. భలే బాగుందండి కర్రీ. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు అన్నం పెట్టుకొని వేడివేడిగా ఈ కూర వేసుకొని తినండి. ఎంత బాగుంది, ఎంత రుచిగా ఉందా అండి. మీరు చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని ఫస్ట్ టైం కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.